హాయ్ వెల్కమ్ టు బోయినా వ్లాగ్స్. నేను మార్నింగ్ టిఫిన్కి యాపిల్ ప్లస్ నట్స్ తిన్నాను. ఇది సండే మినీ వ్లాగ్. నేను సండే లంచ్ కోసం చపాతీ చేసుకుంటున్నా. చపాతీలో కానీ చికెన్ కర్రీ చేస్తున్నా. ఇక్కడ నేను ఆయిల్ యూస్ చేయకుండా 1 టేబుల్ స్పూన్ గీ వేసుకుని చికెన్ కర్రీ వండుకుంటున్నా. అందులో లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇవన్నీ వేసి ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను. సో మా ఇంట్లో మా బాబుకి, మా హస్బెండ్కి సపరేట్గా బిర్యానీ చేస్తున్నాను. నాకు మాత్రం సపరేట్గా కర్రీస్ వండుకుంటున్నా. ఈ డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు ఆయిల్ యూస్ చేయకుండా, ఒక్కొక్కసారి అందరికీ కలిపి ఆయిల్ యూస్ చేయకుండా వండేస్తున్నా. కొన్ని కర్రీస్లో వాళ్ళు ఆయిల్ కావాలి అంటారు కదా, ముఖ్యంగా నాన్ వెజ్ కర్రీస్లో. సో అందుకోసమని వాళ్ళకి సపరేట్గా వండుతున్నా. లేకపోతే అందరం గీతోనే వండుకుంటున్నా. మ్యాక్సిమం ఇంకా కంప్లీట్గా ఆయిల్ స్కిప్ చేసేసి అందరం గీతోనే వండుకోవాలని డిసైడ్ అవుతున్నాను. చూడాలి అది ఎంతవరకు సక్సెస్ అవ్వద్దో. సో ఇప్పుడు నా ప్రెజెంట్ వెయిట్ వచ్చి 86.6. నేను 88.1 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సో 2 kgs తగ్గాను. 2 kgs తగ్గడం చాలా ఈజీ, ఎందుకంటే మనం కార్బోహైడ్రేట్స్ కట్ చేస్తాం కదా, అంటే వైట్ రైస్, తర్వాత ఇడ్లీ, దోశ ఇలాంటివి మానేస్తాం. కాబట్టి ఈజీగా మనం అక్కడి వరకు వెయిట్ లాస్ బాగానే అవుతాం. ఆ తర్వాత ఒక దగ్గర స్టక్ అవుతాం. అక్కడ కంగారు పడకుండా కాన్స్టెంట్గా ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా హెల్తీగా వెయిట్ లాస్ అన్నది అవుతాం. సో థైరాయిడ్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్గా వచ్చేస్తాయి. అండ్ నా మైగ్రేన్ కూడా ఈ స్టార్ట్ చేసిన 1 వీక్లో చాలా మటుకు కంట్రోల్ అయ్యింది. సో ఫైనల్గా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముందుగా కట్ చేసుకుని చికెన్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక 5 minutes కదిపేసుకుని మూత పెట్టుకుని కుక్ అయ్యేదాకా ఉంచాలి. సో మా బాబు ఈరోజు బిర్యానీ అడిగాడు, అందుకనే వాడికి సపరేట్గా బిర్యానీ చేయాలి. నేను ఈ డైట్లో ఎటువంటి హెల్దీ వెయిట్ లాస్ డ్రింక్స్, అంటే ఇప్పుడు యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా జీరా వాటర్, అలాంటి ఏం తాగట్లేదు. జస్ట్ నార్మల్ మార్నింగ్ 1 లీటర్ ప్లెయిన్ వాటరే తాగుతున్నాను. ఈవెన్ హాట్ వాటర్ కూడా తాగట్లేదు. కానీ వెయిట్ లాస్ బాగానే అవుతున్నాను. చూడాలి. ఇప్పుడు చికెన్లో కొంచెం సాల్ట్ వేసేసుకుని ఒక 5 minutes అలా కదిపేసుకుని మూత పెట్టేసుకుని చికెన్ మొత్తం కుక్ అయ్యేదాకా ఉంచుకోవాలి. తరువాత ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకుని ఒకసారి కదిపేసుకుని మూత పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ పసుపు కూడా హోమ్ మేడ్ పసుపే, ఇంట్లో ఈ పసుపు కొమ్ములు తీసుకుని ఆడిచ్చిన పసుపు. అండ్ ఈవెన్ మసాలాలు కూడా హోమ్ మేడే, బయట మసాలా పౌడర్స్ కానీ అవన్నీ ఏమి వాడను. రీసెంట్గా న్యూస్లో వచ్చింది, అది మీరు చూసారో లేదో, ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇప్పటివరకు ఎవరైతే యూస్ చేస్తున్నారో అది అస్సలు యూస్ చేయకూడదు. ఒకసారి న్యూస్ చూడండి. సో గూగుల్లో కొట్టినా వస్తుంది మీకు. ఎవరెస్ట్ చికెన్ మసాలా బ్యాన్ చేశారు. సో అది చాలామంది బయట అమ్మేస్తున్నారు. సో చికెన్ నేను వాళ్ళకి బిర్యానీ కోసం మ్యారినేట్ చేశాను. తర్వాత నేను చేసుకుంటున్న చికెన్ చపాతీలోకి చేసుకున్నా, మల్టీగ్రెయిన్ చపాతీ చేసుకుంటాను. అందులోకి కర్రీ చేసుకున్నా. సో కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను ఒక మిక్సీ జార్లో కొంచెం జీడిపప్పు ప్లస్ కొంచెం టమాటా పేస్ట్ చేసుకున్నా. సో ఇవి వేసుకుంటే మనకి కర్రీ అనేది చాలా గ్రేవీగా వస్తుంది. సో అందుకని నా కోసం కొంచెం టమాటాస్, కొంచెం జీడిపప్పు కలిపి పేస్ట్ చేసుకున్నాను. సో ఇది పేస్ట్ అయిపోయిన తర్వాత ఇది కర్రీలో కలిపితే చాలా గ్రేవీగా ఉంటుంది, మనకి చపాతీలో చాలా బాగుంటుంది. సో ఫైనల్గా చికెన్ కుక్ అయిపోయింది. సో చికెన్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి కదిపేసేసుకుని, నేను ఇక్కడ స్టీల్ కుక్కర్లో చేస్తున్నాను కదా, సో అడుగు అంటుకుంటుంది. ప్లస్ ఆయిల్ కూడా మనం ఎక్కువ వేయలేదు కదా, చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు అందరికీ చాలా హెల్త్ కాన్షియస్ వచ్చేసింది. తెల్ల గిన్నెలు వాడకూడదు అని చెప్పి క్యాస్ట్ ఐరన్ గిన్నెలు వాడాలి, లేదా మట్టి పాత్రలు వాడాలని చాలా రకాలుగా చెప్తున్నారు. కానీ కిచెన్లో ఉన్న సామానం, అది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్న సామానం ఒకేసారి మార్చాలంటే చాలా కష్టం. సో నేను ఫస్ట్ ఈ కుక్కర్ మార్చాను మా బాబుకి. ఇందులోనే నేను రైస్, కర్రీస్ కూడా మ్యాక్సిమం ఇందులోనే వండుతున్నాను. సో ఇప్పుడు పిల్లలకైనా కనీసం హెల్తీగా పెడదామని చెప్పి. సో ఫైనల్గా కర్రీ అన్నది కుక్ అయిపోయింది. ఇందులో కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, సో హోమ్ మేడ్ గరం మసాలా, అది చాలా లైట్గా వేసుకున్నా. సో ఎక్కువ మసాలాలు తినట్లేదు నేను. సో ఇవన్నీ వేసుకుని ఒకసారి కదిపేసుకుని ఒక 5 minutes మూత పెట్టుకోవాలి. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం చూసుకుంటూ ఉండాలి, గ్యాస్ సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది కర్రీ.
సో, ఎందుకంటే జీడిపప్పు పేస్ట్ వేసాం కదా! ఊరికనే అడుగంటుకుపోతుంది. నాన్ స్టిక్‌ది అయితే అంత అడుగంటదు గానీ, స్టీల్‌ది కదా! ఊరికనే అడుగంటుకుపోతుంది. సో, కదుపుకుంటా ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. సో, ఫైనల్‌గా చికెన్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది. ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సో, ఫైనల్‌గా రెడీ అయిపోతుంది. సో, ఇది నాకు చపాతీలోకి పర్ఫెక్ట్‌గా ఉంటది. ప్లస్ ఈ కర్రీ ఎంతైనా తినొచ్చు. వెయిట్ గెయిన్ అవ్వము. ఇందులో అంతా హెల్తీయే కదా! ఆయిల్ లేదు. ఎక్కువ క్యాలరీస్ ఉండదు. చికెన్‌లో ప్రోటీన్ ఉంటది. సో, అందుకని మనకి ఎంత తిన్నా ఇబ్బందుండదు. సో, చపాతీలో నేను ఎక్కువ కర్రీ నంచుకొని తింటాను. సో, మనకి చాలామందికి డైట్ చేస్తున్నప్పుడు కారం అనిపిస్తది కదా! సో, ఇలాంటప్పుడు ఈ చికెన్ కర్రీ అన్నది చాలా బెస్ట్ అనమాట డైట్ చేసే వాళ్ళకి. బిర్యానీ బదులు ఇది తినటం బెస్ట్. బిర్యానీ తింటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అయిపోతారు. ఒక బిర్యానీ తింటే దగ్గర దగ్గర ఒక మంత్‌లోనే ఒక కేజీ దాకా పెరిగిపోతాము. సో, నేనిక్కడ మల్టీగ్రెయిన్ పిండితో చపాతీ చేసుకున్నాం. తర్వాత మధ్యాహ్నం నుంచి కొంచెం హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ మా షింక్ పక్కన ఉన్న ఈ కార్నర్‌లో నేను బ్రషెస్ స్టాండ్ అదేమన్నా పెట్టుకుందామని సెట్ చేసుకుంటున్నాను. ఇది మా పాత ఇంట్లో మేము వాల్ హ్యాంగింగ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టాను ఇది ఎప్పుడుదో. సో, అది ఉంటే అది పాడైపోతుందిలే ఇట్లా ఏదైనా సెట్ చేద్దామని చేస్తున్నాను. కింద ఉంది టేబుల్ మేట్ అది పాడైపోయింది. అది ఇంకా హైట్ అవ్వట్లేదు. అది ఎక్కడి వరకు ఉందో ఆ హైట్‌కే స్టక్ అయిపోయింది. సో, అది ఇక్కడ పెట్టి సెట్ చేస్తున్నా బ్రషెస్ అయ్యి పెట్టుకుందామనని. సో, ఈ బ్రషెస్ స్టాండ్ కూడా పాడైపోయింది. ఇది మా పాత బ్రషెస్ స్టాండ్. ఇవి బాత్రూమ్‌లో అయితే బానే ఉంటది. ఇక్కడ హాల్‌లో పెడుతుంటే లుక్ అంత బావుంటలేదు ఇది. సో, ఈ బ్రషెస్ స్టాండ్ తీసేసి వేరే బ్రషెస్ స్టాండ్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామని చూస్తే మీషోలో ఒక బ్రషెస్ స్టాండ్ దొరికింది. అది బానే ఉంది కదా అని ఆర్డర్ చేశాను. కానీ ఎంత మోసపోయానది. చూడటానికి చాలా బావుంది. గట్టిగా కూడా ఉంది. కానీ నేనేమనుకున్నానంటే, ఆ ట్రే ఇలా లాగితే బయటకొచ్చుద్ది. అందులో ఉన్న వాటర్ అంటే బ్రషెస్ పెట్టినప్పుడు వాటర్ వస్తాయి కదా! అది కింద తీసేసి ఆ వాటర్ అంతా పారబోసి మళ్ళీ పెట్టుకోవచ్చు అని అనుకున్నా. కానీ అదసలు రావట్లేదు. జస్ట్ అది వంచుకుంటే వాటర్ వస్తాయంట. సరే బానే ఉందిలే లుక్ వైజ్ అని ఇంకా ఉంచేసాను. రిటర్న్ పెట్టలా. ఇది ₹150 అలా పడింది. సో, పాతది కూడా ఇరిగిపోయింది. బయట ఎండలో పెట్టడం వల్ల అంతా పాడైపోయింది. సో, అందుకని ఇది తీసుకున్నా. ఇందులో పార్టీషన్స్ అయ్యి ఉన్నాయి. సో, ఆ కార్నర్ అందులో లుక్ వైజ్ కూడా బావుంటుంది కదా! హాల్‌లో పెడితే బాత్రూమ్‌లో అయితే ఎలా అయినా పర్వాలేదు. సో, అందుకని ఫైనల్‌గా ఇది పెట్టేసిన. కింద కొంచెం హెయిర్ కలర్స్, బడ్స్ అండ్ ఫేస్ వాషెస్ అండ్ ఈ పైన చిన్న ఫ్లవర్ వాజ్. టిష్యూస్ అయితే కంపల్సరీ ఇక్కడ పెడతాను నేనెప్పుడు. ఇంకా మా బాబు పెయింట్ వేసుకునే బ్రషెస్. సో, ఫైనల్‌గా ఇలా చేసిన తర్వాత నాకనిపించింది కింద టేబుల్ మెట్‌కి కింద అంత లెగ్స్ అంతా అంత అందంగా కనిపించట్లేదు. లుక్ అంతా పాడైపోయింది అని అనిపించింది. యాక్చువల్‌గా అక్కడ ఏదైనా స్టూల్ కొందాం అనుకున్నా. సో, అంతవరకు ఇదేదో సెట్ చేసుకున్నాను. అసలు ఆ బ్రషెస్ స్టాండ్ ఎక్కడ పెట్టాలో అర్థం సో, కింద టేబుల్ మెట్ అన్నది కనిపించకుండా నా దగ్గరున్న పాత టేబుల్ కవర్ ఉంటే దాన్ని వేసి సెట్ చేశాను. సో, ఫైనల్‌గా కిందంతా కొంచెం ఒక స్టూల్ లాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో, ఫైనల్‌గా ఈ హాల్‌లో ఉన్న ఒక కార్నర్‌ని సెట్ చేశా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.